ఉచిత బస్సు ప్రయాణము ఎవరు అడగందెందుకంట, ఆటో డ్రైవర్ అన్న బ్రతుకును కొంప ముంచుడెందుకంట. ఉచిత బస్సు ప్రయాణము ఎవరు అడగందెందుకంట, ఆటో డ్రైవర్ అన్న బ్రతుకును కొంప ముంచుడెందుకంట. ఆడవాళ్ళు ఉచితంగా బస్సులల్లో తిరుగుతుంటే, ఆటో వాళ్ళ బ్రతుకులన్నీ ఆగమాగమవుతుంటే. ఆడవాళ్ళు ఉచితంగా బస్సులల్లో తిరుగుతుంటే, ఆటో వాళ్ళ బ్రతుకులన్నీ ఆగమాగమవుతుంటే. ఆటో డ్రైవర్ అన్న బ్రతుకు ఎట్లా గడవాలి, వాళ్ళ భార్య పిల్లల బ్రతుకు ఎవరు అడగాలి. ఉచిత బస్సు ప్రయాణము ఎవరు అడగందెందుకంట, ఆటో డ్రైవర్ అన్న బ్రతుకును కొంప ముంచుడెందుకంట. ఆటోలన్నీ ఆగిపోయే, ఆదాయము లేకపాయే, అప్పులేమో ఎక్కువయ్యి బ్రతుకు భారమైపాయే. ఆటోలన్నీ ఆగిపోయే, ఆదాయము లేకపాయే, అప్పులేమో ఎక్కువయ్యి బ్రతుకు భారమైపాయే. అప్పులిచ్చినోడు వచ్చి ఆటో తీసుకోపోవట్టే, ఉచిత బస్సు ఎక్కి భార్య తల్లి గారింటికి వెళ్ళే. ఉచిత బస్సు ప్రయాణము ఎవరు అడగందెందుకంట, ఆటో డ్రైవర్ అన్న బ్రతుకును కొంప ముంచుడెందుకంట. ఇంటి ఆవిడ బస్సు ఎక్కి షికార్లు కొడుతూ ఉంటే, వంట పనులు చేయరాక హోటళ్ళల్లో తినుడాయే. ఇంటి ఆవిడ బస్సు ఎక్కి షికార్లు కొడుతూ ఉంటే, వంట పనులు చేయరాక హోటళ్ళల్లో తినుడాయే. జేబులో రూపాయి లేక ఎవరినడిగే మనసు రాక, మనసంతా తల్లడిల్లి గుండె జల్లు మనవట్టే. ఉచిత బస్సు ప్రయాణము ఎవరు అడగందెందుకంట, ఆటో డ్రైవర్ అన్న బ్రతుకును కొంప ముంచుడెందుకంట. ఉద్యోగము లేక నేడు ఆటో నడుపుకుంటుంటే, ఉపాధిని కూలగొట్టే ఉచిత పథకమెందుకంట. ఉద్యోగము లేక నేడు ఆటో నడుపుకుంటుంటే, ఉపాధిని కూలగొట్టే ఉచిత పథకమెందుకంట. ప్రభుత్వమే ఆటోలను ఆదుకోవాలి, రేవంత్ అన్న ఏలుబడిలో మురిసిపోవాలి. ప్రభుత్వమే ఆటోలను ఆదుకోవాలి, రేవంత్ అన్న ఏలుబడిలో మురిసిపోవాలి. ఉచిత బస్సు ప్రయాణము ఎవరు అడగందెందుకంట, ఆటో డ్రైవర్ అన్న బ్రతుకును కొంప ముంచుడెందుకంట.